బాగా పాడారు.
థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొన్ని పాటలతో వస్తాను. ఓవర్ టు అవర్ వెరీ బ్యూటిఫుల్ యాంకర్, వండర్ఫుల్ యాంకర్, యాక్ట్రెస్, సింగర్, డాన్సర్, వాట్ నాట్, ఆల్ రౌండర్ హరితేజ. ఏదో ఏదో నీ అభిమానం గీత. థ్యాంక్ యూ. వరుస పెట్టి 4 పాటలు, అద్భుతమైన పాటలు పాడి వినిపిస్తే ఐ నో ఆనందంగా అలా చూస్తూ ఉండిపోయారు, నాకు అర్థమైంది. కానీ అభిమానిస్తూ కొన్ని చప్పట్లు కొడితే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. గీత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంకా మంచి మంచి పాటలు మీకు పాడి వినిపిస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉండబోతోంది. సో విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ యజ్ఞ ప్రసాదాన్ని అలాగే కళాకారులకు అతిథులకు భోజనాలని కూడా అందించడం జరిగింది ఈ 3 రోజుల కార్యక్రమంలో. సో వారికి ఆ ఇనిషియేటివ్ తీసుకుని వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ పేరు పేరున వారిని వేదిక మీదకి పిలిచి సన్మానం చేస్తాము. సో నేను పేర్లు పిలుస్తూ ఉంటాను, అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రామకృష్ణరాజు గారు, నరసరాజు గారు, సంధ్య గారు, చంటి గారు, పూర్ణిమ గారు, బాలు గారు, చలపతి గారు, చాలా పేర్లు ఉన్నాయి. సో కాబట్టి పిలిచిన వెంటనే విన్నవారు వేదిక దగ్గరికి వచ్చేస్తే మంచిది. మహేష్ గారు, లలిత గారు, వంశీకృష్ణ గారు, భారతి గారు, ఓం ప్రకాష్ గారు, మురళి గారు, అరుణ గారు, ప్రభాత గారు, వందిత గారు, అనుగుణంగా ఆధ్యాత్మికతను ఒక శాస్త్రంగా నవ యుగానికి తగ్గట్టు ఆత్మ జ్ఞానాన్ని వినపడదు. లేకపోతే సౌమ్య గారు, బాలు గారు, రుక్మిణి గారు, అచ్చిబాబు గారు, శ్రీమతి సత్యవతి గారు, రామారావు గారు, శ్రీ రామారావు గారి దంపతులు, అలాగే శ్రీ కృష్ణారెడ్డి గారు, శ్రీ శ్రీనివాసరాజు గారు, గురుమూర్తి గారు, అనంతరాజు గారు, వంశీ గారు, మురళి గారు, శ్యామల గారు, వాసు గారు, అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ 3 రోజులు కళాకారులకు అతిథులకు కడుపు నింపి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నారు. వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉండబోతోంది. సో సన్మానించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అనిల గారిని, స్వాతి సోమనాథ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఈ సన్మాన కార్యక్రమం తర్వాత సుభాష్ పత్రి అని ఒక సామాన్యుడు బ్రహ్మర్షి పత్రిజీ అయి లక్షల మంది జీవితాలలో ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి కోట్ల జంతువుల ఆర్తనాదాలను విని జంతు సామ్రాజ్యం తరపున తన గళాన్ని వినిపించి మానవాళిలోని శూన్యాన్ని, దుఃఖాన్ని పోగొట్టే మార్గాన్ని నిర్మించి మానవ చైతన్య స్థాయిని పెంచడానికి, మానవాళికి తన స్వస్వరూపాన్ని తెలుసుకునేలా చేయడానికి, మారుతున్న తరానికి, మారుతున్న మనస్తత్వాలకు అనుగుణంగా ఆధ్యాత్మికతను ఒక శాస్త్రంగా నవయుగానికి తగ్గట్టు ఆత్మ జ్ఞానాన్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ మూవ్మెంట్ ద్వారా ఈ ప్రపంచానికి అందించారు. ఆధ్యాత్మిక ప్రపంచం దారి తప్పిన సమయంలో సరైన దిశను, సరైన అసలైన ఆత్మ జ్ఞానాన్ని సరళంగా, విపులంగా, సరికొత్తగా ఆవిష్కరించి బూజు పట్టిన పాత పద్ధతులను ధిక్కరించి గడ్డ కట్టిన మూఢ నమ్మకాలను బద్దలు కొట్టి ఛాందసంలో మునిగిపోయిన సమాజానికి సమ్మెట దెబ్బలాగా సత్యాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా తెలియజేసి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా
సత్యం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే ప్రచారం చేసి సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని ధీరత్వంతో మూర్ఖపు ప్రపంచానికి ఎదురు నిలిచి అజ్ఞానపు సమాజ ముసుగులను బహిర్గతం చేసి మానవాళిని సత్య మార్గంలో ప్రయాణించడానికి ఆయన చేసిన కృషి, ఆయన శ్రమ మాటల్లో వ్యక్తీకరించలేనిది. ఈ ప్రపంచం చూడని మహాశిఖరం ఆయన. ఈ సమాజం ఎదుర్కోలేని సత్యం ఆయన. అంధకారానికి మృత్యువు ఆయన, వెలుగుకి వారధి ఆయన, దుఃఖమయ జీవితాలకు పరిష్కారం ఆయన. గత 40 సంవత్సరాలలో ఈ భూమండలాన్ని అనేక సార్లు చుట్టి వచ్చిన బాటసారి. ఊరు, వాడ, పట్టణం, పల్లె, దేశం, విదేశం, ప్రాంతం, మతం, కులం, వర్గం, వర్ణం అని తేడా తెలియని శుద్ధ చైతన్యమాయన. మరుగున పడిపోయిన సనాతన విజ్ఞానాన్ని, వేదాల సారాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, బ్రహ్మజ్ఞానం పొందిన జ్ఞానుల ప్రజ్ఞానాన్ని మనందరికీ అందించడానికి పరిశ్రమించిన మహా కరుణామయుడు. అందరిలో దైవాన్ని చూసిన భగవంతుడు. అందరూ ఒక్కటే అని చాటిన బుద్ధుడు. సత్యం కోసం నిలబడి తలబడి సత్యం కోసం లక్షల మందిని తయారు చేసి ప్రపంచ మానవాళి జ్ఞానోదయం పొందే వరకు పని చేస్తూనే ఉంటాను అని శపథం పట్టిన కర్మయోగి ఆయన. ఆయన రగిలించిన స్ఫూర్తి, ఆయన అందించిన జ్ఞానం లక్షల మంది మాస్టర్లలో ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఇంతటి మహాకార్యాన్ని, మహా విప్లవాన్ని, మహా ఉద్యమాన్ని ప్రారంభించిన అందరి ఆధ్యాత్మిక మిత్రుడు, మీ శ్వాసయే మీ గురువు అని చెప్పిన మహాగురువు. నువ్వు ఉన్న చోటే హిమాలయాలు, సంసారంలోనే నిర్వాణం అని ఉటంకించిన బ్రహ్మజ్ఞాని, శిఖరం అంత ఎదిగిన సామాన్యంగానే జీవించిన అతి సామాన్యుడు, లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసిన నిత్య విద్యార్థి, జీవితాన్ని ఎప్పుడూ ఉల్లాసంగా గడిపిన ఆనందుడు, ప్రపంచానికి బ్రహ్మర్షి పత్రిజీ, పిరమిడ్ మాస్టర్లకు పత్రి సార్ ఆయన స్ఫూర్తితో విజృంభిస్తున్న, ఆయన సంకల్పాన్ని సాధించడానికి ఉద్ధృతంగా శ్రమిస్తున్న పిరమిడ్ మాస్టర్ల ద్వారా పత్రిజీ బ్రతికే ఉన్నారు, ఉంటారు. ఆయన స్ఫూర్తి అజరామరంగా అందరిలో రగులుతూనే ఉంటుంది. అమరత్వం పత్రిజీ నిజస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఆయన స్థాపించిన ధ్యాన కేంద్రాలు, నిర్మించిన పిరమిడ్లు, మారిన జీవితాలు, ఉద్ధరించబడిన బ్రతుకులు, రక్షించబడిన ప్రాణాలు పత్రిజీ కలలను నెరవేర్చడానికి పరితపిస్తున్నాయి. ఈ ప్రపంచం అహింసా ప్రపంచం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక నిమిషం. ఈ 3 నెలలు పైనుంచి వచ్చినటువంటి మాస్టర్స్ అందరినీ ఎంతో అద్భుతంగా ఆదరించి, మరి స్థానికంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న అందరికీ స్వామి కార్యం స్వకార్యంలాగా అమ్మవారి యొక్క దయతో పాటు సిరిమానుని సక్సెస్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి మరి శ్రీకారం చుట్టిన విజయనగరం మాస్టర్లందరికీ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ సందర్భంగా హైదరాబాద్ కట్టాల నుంచి ఒక పెద్ద పిరమిడ్ని 3 రోజులు బట్టి చూపిస్తున్నాం మీకు. ఒక 5,000 మంది కూర్చునే పిరమిడ్. అది ఒక 60 ఏకర్స్లో ఉన్న ఆ ప్రాంగణాన్ని పూర్తిగా చూసుకునేటువంటి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆయన ఒక ఫ్యాన్ అని చెప్పుకోవాలి. సభాముఖంగా ఆయన ఒక చిన్న ఇన్విటేషన్ అందరికీ ఇస్తారు. ఆ ఇన్విటేషన్ ఒక 2 మినిట్స్లో తీసుకొని మనం తర్వాత తర్వాత మనం జబర్దస్త్ కామెడీలోకి, తర్వాత సాంగ్స్లోకి వెళ్ళిపోదామండి. మరి చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, కట్టాల్ ట్రస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు వారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన విజయనగరం అశేష జనవాహినికి నా హృదయపూర్వక నామకరణం చేయడం జరిగింది. అలా
డిసెంబర్ 20 ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రపంచమంతా బాధ్యత ప్రపంచంలో శాంతి స్థాపించడానికి రెండు అత్యంత అద్భుతంగా జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మీ అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాటు జ్ఞానప్రసాదం కూడా వితరణ చేయాలని అది ఒక యజ్ఞంగా ప్లేట్ల కార్యక్రమాలకు థ్యాంక్ యూ. యాని కృష్ణారెడ్డి గారిని కోరుతున్నాను. 15 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో నా జీవితంలో భౌతికమైన శారీరక సమస్యల్ని, మానసిక సమస్యల్ని, ఎన్నో రకాల సమస్యలను బయటపడి ఈ ధ్యానం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన మానసిక ప్రశాంతతని, సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాను. ఇక్కడ నిలబడిలో ఒక 2 ఎకరాల స్థలంలో దాదాపు 500 మంది కూర్చుని ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాము. ఇక్కడ అద్భుత శక్తి క్షేత్రాన్ని తయారు చేస్తున్నాం. మీరందరూ కూడా నిలబడిలో ఆ ధ్యాన మందిరాన్ని వీక్షించి తిరుమల యొక్క అద్భుత శక్తిని మీరందరూ కూడా పొంది ధ్యానాన్ని అభ్యసించి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో అనేక రకమైన మార్పుల్ని తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా పేరు గురుమూర్తి గారి దంపతులు చాలా చక్కగా చూసుకున్నారు నన్ను. అండ్ రామారావు గారు, కృష్ణరాజు గారు అద్భుతంగా అక్కడ పిరమిడ్ నిర్మించారు. కృష్ణరాజు గారు, రామకృష్ణరాజు గారు అండ్ అంతా నేనే మాస్టరు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమాన్ని 499949183 అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచంలోనే లక్షలాది మంది పాల్గొనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ పత్రిజీ ధ్యాన మహాయాగం. ఎంతో మంది గురువులు, సంగీత కళాకారులు పాల్గొనే పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీరు పాల్గొనండి. ఆధ్యాత్మిక అనుభూతులను పొందండి. మరిన్ని వివరాలకు 9866192454 994918310. అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది కళాకారులు కూడా వస్తున్నారు. మంచి మంచి పాటలు మాత్రమే కాదు, నృత్య ప్రదర్శనలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు ఇక్కడ మనం అనుకున్న ఒక మెయిన్ ఇంటెన్షన్ని కానీ మీలోకి ఇంజెక్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఇవాళ మేము చేయడం జరుగుతోంది. ఎందుకంటే నిజంగానే కళ్ళు తెరిచి చూసినప్పుడు అన్నీ కనబడుతున్నప్పుడు ఉన్న ప్రపంచం ఒక ఎత్తు అయితే, ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసాక మనకి కనిపించే ప్రపంచం ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. మనమేంటో మనకి చెప్తుంది, అన్ని విషయాలని గుర్తు చేస్తుంది. ఒక సోల్తో కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం ఆ ధ్యానం చెయ్యాల్సిందే. కాబట్టి ఈ రోజు నుండి, రేపటి నుంచి కాకుండా ఈ రోజు నుండే మన డైలీ రొటీన్లో ధ్యానాన్ని కూడా భాగంగా పెట్టుకుంటే ఎంతో ఆనందంగా జీవితం సాగిపోతుంది అని చెబుతూ, ఇందాకే అద్భుతమైన పాటలు విన్నాము. ఇప్పుడు కాసేపు కడుపారా నవ్వుకుందాం.
నిజంగానే జబర్దస్త్ అన్న పేరు వినగానే మనందరికీ ఆటోమేటిక్గా తెలియకుండానే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఆ జబర్దస్త్ ఎపిసోడ్లు పెట్టుకుని చూస్తూ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా మర్చిపోయి నవ్వుకుంటూనే ఉంటాము. సో కడుపారా నవ్వించే వాళ్ళు మన జీవితంలో చాలా ముఖ్యమైన మనుషులు. సో ఇవాళ కూడా జబర్దస్త్ నుంచి మనల్ని హాయిగా నవ్వించడానికి కాసేపు మనతో టైం స్పెండ్ చేయడానికి అప్పారావు గారు అలాగే వారి శ్రీమతి లక్ష్మి గారు ఇద్దరు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలికేద్దాము. నెక్స్ట్ మనకి డి జోడీ నుండి మణికంఠ గారి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. మీరు వచ్చిన ప్రతిసారి ఇలా మీ ఆవిడ్ని తీసుకొస్తే మీ మీదున్న ప్రేమను నేను ఎలా చెప్పుకోగలుగుతాను? నేను నా అబ్బా అరే అరే రే రే మీరు బాగున్నారా? ఇంత అందంగా ఎలా? సరే వద్దులేండి మీ ఆవిడ ఫీల్. ఒక్కసారి హరితేజకి క్లాప్స్ ఇవ్వండి. ఈ అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది ఒక ముగ్ధ మనోహర్లా ఉంది. జనరల్గా యాంకర్ అంటే తెలుగులో సంధానకర్త అంటాం. తలుకులు బెలుకులు చాలా ఉంటాయి, కానీ ఒక ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు అంటాం కదా, స్వచ్ఛమైనటువంటి యాంకర్లా ఉంది. ఎందుకంటే ఈ యొక్క శారీ కానీ అమ్మాయి ఎటువంటి మేకప్ కూడా వేసుకోలేదండి. నేనైనా కొద్ది మామిడి పక్కన ఉంటానని ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నాను, కానీ ఈ అమ్మాయి అది కూడా వేసుకోలేదు. గొంతులో కిచ్ కిచ్ అది ఆల్రెడీ రాగానే వాళ్ళకి ఏం పర్వాలేదు, జన సముద్రంలో అవన్నీ ఉండవు. అయినా ఎనీవే గాడ్ బ్లెస్ యూ హరితేజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఎస్, ఇవాళ శాకాహారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా ఆ తెలుగుతనం ఉట్టిపడేలాగా రెడీ అయి రావాలని తెలుగుదనం నీ దగ్గర 16 అనాలు ఉంది. అయ్యో చాలు, చాలా ఆనందం. సో మీరు కాసేపు మేము మీ స్టేజ్ మీ ఇద్దరికి వదిలేసి ప్రశాంతంగా నేను వెళ్ళి మీ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తాను. వెల్కమ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. లక్కీ డిప్ తీయమని అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఆనందో బ్రహ్మ ఉత్సవాలు 10వ వార్షికోత్సవం లక్కీ డిప్ డ్రా నెంబర్ నోట్ చేసుకోండి 2886 ఎవరబ్బా అంటే ఎస్ మహాలక్ష్మి గారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మహాలక్ష్మి గారు మొట్టమొదటి విజేత అని చెప్పొచ్చు. మహాలక్ష్మి గారు 9440892434 ఎవరైనా ఉంటే సంప్రదించండి అమ్మా. నెక్స్ట్ తర్వాత నెంబరు దయచేసి రిసెప్షన్ దగ్గర అది ఫీజు కలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబరు అలా కాదు చీటీ నాకు ఇచ్చారు, నేను చెప్తాను, నాకు నోరు ఉంది. అందుకే భార్యలను తీసుకురాకూడదండి. చదువమ్మా. హాయ్ అండి, బాగున్నారా అందరూ? బాగులేరు, తలో 10,000 ఫోన్పే చేస్తావా? చెప్పమ్మా. అలా అడిగితే కాదనుకున్నా చేస్తా. వాళ్ళు అడుగుతారు, అడగండి అమ్మా. 10,000 ఫోన్పే, గూగుల్ పే, బిహెచ్ఎం, పేటిఎం. నాకు సెల్లే లేదు, ఫోన్పే ఎలా అమ్మా ఇచ్చిన తక్కువ టైం ఉంది, మనమే తినేసామనుకో మిగతా వాళ్ళు ఉంటారు. మా సిహెచ్ సుజనా 6303539426. ఏంటది చరవాణి నంబర్ అండి అది. తర్వాత ఆ నంబర్ చదవమ్మా నువ్వు, రెడ్ అక్షరాల్లో ఉన్నది 1303 లక్కీ డ్రా అమ్మా. ఇలాగివ్వండి నేను చదువుతా. అమ్మా సుజనా సిహెచ్ 1303. దయచేసి మీరు రిసెప్షన్లోకి వెళ్ళి ఫీజు చెల్లించండి. ఉడా కాలనీ, విజయనగరం. ఇంకొక గుడ్ న్యూస్, మీ దగ్గర ఎవరైతే దగ్గర కూపన్స్ ఉన్నాయో అవి రిసెప్షన్లో సబ్మిట్ చేసినట్లయితే అవి కూడా మళ్ళీ డబ్బాలోకి వస్తాయి, మాలాంటి వాళ్ళ చేత తీయిస్తారు. కాబట్టి ఏంటి నాయన
దాని అమౌంట్ అక్కడ తీసుకోమంటున్నారండి. తప్పైంది, ఏమనుకోదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలా సంతోషం అమ్మా. అమ్మా గీతమ్మ, హరిత, ఆఫీస్కి వెళ్తున్నాను రా. మీ వదిన వస్తే మీ పిన్ని, సారీ మీ పిన్ని ఏ రా సుబ్బు, ఎదుర్రా. అబ్బా బాబా ఆగండి ఆగండి. బా ఏడండి ఈరోజు ఎంత అందంగా కనిపిస్తున్నారు. చర్మం మందం అక్కడ వచ్చింది, నాకు అందం. అలా కాదు, ఏమనుకున్నా సరే ఈరోజు కళ్ళజోడు తీసిన వేసుకున్న ఒకలాగే కనిపిస్తున్నా. చూడు సుబ్బు, జీతాలు వచ్చిన ఫస్ట్ తారీఖు నాడు ప్రతి పిల్లానికి ప్రతి మగుడు అందంగానే కనబడతాడు. అసలు విషయం ఏంటో చెప్పు. జీతాలు వచ్చిన రోజు అన్నారు కదా. అవును. ఈ నెల జీతం అందగానే 4 వారాలు షాపింగ్ చేసుకుందాం. ఏమండో విన్నారా? భర్తకు జీతాలు రావడం భయం, భార్యలేమో షాపింగ్ అంట. అది కూడా 1 వారం కాదు, 4 వారాలు షాపింగ్. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ. నువ్వు అవునంటే నేను కాదంటానా చెప్పు? నీ కోసం ఏదైనా షాపింగ్ చేస్తా. ఫస్ట్ వారము బంగారం షాప్కి వెళ్దాం. ఇప్పటికే నువ్వు బోల్డ్ అంత బంగారంతో ఉన్నా, ఇంకా బంగారం ఎందుకు? బంగారం వడ్డానం చేయించుకుందామని. వడ్డానమా? సరేలే, కళ్యాణ్ జ్యువెలర్స్లో కానీ సిఎంఆర్లో కానీ కొంటా. అబ్బా మలబార్లో కానీ బంగారము నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎలాంటి మొగుడు ఎవ్వరికి దొరకడు. ఉండండి, నేను ఒక్కనే ఉంటాను ప్రపంచంలో. రెండో వారం బట్టల షాప్కి వెళ్దాం. సుబ్బలక్ష్మి, బీరువా తెరిస్తే చాలు గుట్టలు గుట్టలు కాలు మీద పడతాయి బట్టలు. ఇంకా బట్టలు ఎందుకు నీకు? పట్టు చీరలు కట్టుకుందామండి. సరే, జరీ చీరలు కొనుక్కో. ఓకే, డిజైనర్స్. బా మా ఆయన అంత మంచోడు. మూడో వారం మొన్న లక్ష్మి గారు డాక్టర్ గారు వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చోడానికి కుర్చీయే లేదు. ఫర్నిచర్ షాప్కి వెళ్దాం. ఫర్నిచర్ షాప్. ఓకే, మొదటి వారం అంతా బంగారం కొందాం, రెండో వారం బట్టలు కొందాం, మూడో వారం ఫర్నిచర్. ఓకే, నాలుగో వారం నేను చెప్తా. ఏటి చెప్తావు? 4వ వారం ఇలా నడుచుకుంటూ గుడికి వెళ్దాం. అబ్బా ఇన్నిచ్చిన దేవుడికి దండం పెట్టుకోవడానికా? కాదు, తెచ్చిన జీతం అంతా అయిపోతుంది కదా. గుడి మెట్ల మీద ఒక మెట్టు చూసుకొని అమ్మా అని అడుకొని, అమ్మ కడుపు మాడ. తెచ్చిన జీతం అంతా షాపింగ్కి మనం ఎప్పుడు పొదుపు చేస్తామే. అయితే మా అమ్మాళ్ళ ఇంటికి నేను అలిగిపోతున్నా. మీ అమ్మాలంటే నువ్వు వెళ్ళిపోతే పిల్లలు ఎక్కడ ఉంటారు? మా అమ్మాళ్ళింటికే వస్తారు. సరేలే, మరి మీరు? నేను ఎక్కడ ఎందుకుంటాను, మా అత్తగారింటికి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి అమ్మా, ఇక్కడ విజయనగరంలో లెక్కల టీచర్ అని ఉంటారు తెలుసా? సుబ్బలక్ష్మి గారు సన్నంగాను. తెలీదమ్మా మీకు? తెలీదా? లెక్కల టీచర్ ఇక్కడే ఇల్లు. టీచర్, లెక్కల టీచర్ ఎవర్రా? బయటికి రండి, బయటికి రండి. జనాలకి మనకి చాలా గ్యాప్ వచ్చేసింది. టీచర్ ఎవర్రా? ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. చెప్పు చెప్పు చెప్పు. చెప్పడానికి ఏమీ లేదండి. నన్ను గుర్తుపట్టారా? ఒరే అప్పారావా? అవునండి. ఒరే ఎమ్మెల్యే పిఎంఏలా చెప్తున్నావు అప్పారావని? అంటే మీరు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేనట్టుంది. లేదు మేడం, మీరు విజయనగరంలో నేతాజీ హై స్కూల్లో లెక్కల టీచర్గా పనిచేస్తున్నప్పుడు నేను నా చిన్నప్పుడే మీ దగ్గర 7వ తరగతి చదివానండి. ఒరే ఎవడైనా చిన్నప్పుడే 7వ తరగతి చదువుతాను, ఇలా బండగా అయినప్పుడు 7వ తరగతి చదవరా? అవునండి, అవునండి. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. రే ఎవర్రా జనాలందరూ? పెద్దగా ఏమి ఉండరండి, 25 మంది ఉంటారు అంతే. 25 మంది అని కరెక్ట్గా చెప్తున్నావా? వాళ్ళందరూ నీకు తెలుసా? తెలుసండి, వాళ్ళందరూ మా పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళు అయితే అంతమంది ఎందుకు ఉంటారు? ఒక్కసారి మా టీచర్ గారికి క్లాప్స్ కొట్టాలండి. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ. ఐ లవ్ యూ మేడం. ఒక విషయం చెప్పాలి, నాకు డబ్బులు అవసరమైనప్పుడు మా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటానండి. ఓహో, ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే, నేను ఏ ఇంట్లోనూ 3 నెలలకు మించి ఉండలేదు. అందువల్ల ఇంతమంది పక్కింటి వాళ్ళు తయారయ్యారండి. పక్కింటి వాళ్ళు సరే, నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? టీచర్ గారు మీరు ఇలా రండి. అసలు అప్పు ఎవరు చేయమన్నారా? ఈ మాట అంటారని నాకు తెలుసు. అప్పు మీరే చేయమన్నారు. నేనా? అవునండి. ఒకరోజు మీరు లెక్కలు చెప్పేటప్పుడు 38లో నుంచి 29 పోతే ఎంత అని మీరు నన్ను అడిగారు. దానికి నేను ఏమన్నాను తెలుసా? టీచర్ 8లో నుంచి 9 పోదు కదండి అన్నాను. దానికి మీరు ఏమన్నారో గుర్తుందా? గుర్తులేదు. నాకు గుర్తుంది. పక్క నుంచి 10 అప్పు తీసుకోమన్నారు.
అప్పుడు నేను ఇంకొక మాట అన్నాను, మీకు గుర్తుందా? గుర్తులేదు. టీచర్ గారు మీరు పక్క నుంచి అప్పు తీసుకోమన్నారు, పక్క నుంచి అప్పు తీసుకోవడం నాకు ఇష్టం లేదన్న. దానికి మీరు ఏమన్నారు తెలుసా? గుర్తులేదు. నీ ఇష్టాలతో సంబంధం లేదు, నోరు మూసుకొని తీసుకోరే వెధవా అన్నారు. అప్పటి నుంచే మా పక్కింటి వాళ్ళ దగ్గర అప్పులు చేస్తున్నానండి. ఒరే అప్పులు చేసావు సరే, ఆ. తీర్చాలి కదరా. తీర్చొద్దని కూడా మీరే చెప్పారు. నేనా? ఆ, ఎప్పుడు? నేను అడిగాను టీచర్ గారు, ఇలా పక్క నుంచి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదండి అన్నాను. దానికి మీరు ఏమన్నారు తెలుసా? నాకు గుర్తుంది. నాకు గుర్తులేదు. నువ్వేమీ తీర్చక్కర్లేదు, నోరు మూసుకొని తీసుకోరా బెదవా అన్నారు. పిచ్చికు నా కొడకడా, అవి ఓన్లీ లెక్కల్లోనేనరా. అవన్నీ నాకు అనవసరం అండి. ఆ అప్పులన్నీ మీరు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? దేవుడు. కరెక్ట్, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఎందుకు? ఎందుకంటే మీరు మా టీచర్ గారికి మెమరీ చాలా ఎక్కువ, మర్చిపోయినట్టున్నారు. మీరు లెక్కలతో పాటు మంచి మంచి మాటలు చెప్పేవారు. ఒకరోజు మీరు ఏమన్నారు తెలుసా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఒరే అది మంచి పదాలు కాబట్టి నేర్పించాను రా. అంటే ఇప్పుడు ఏంటంటావనే కదా నీ బాధ. ఏంటంటా? నాకు అమ్మ అబ్బా ఎప్పుడూ అవుట్ అయిపోయారు. నాకు మిగిలిన గురువు మీరే కాబట్టి ఆ అప్పులన్నీ మీరే తీర్చండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ ఇలా రా చిన్న మాట. నాన్న ఆర్కెస్ట్రా వారు ఇవన్నీ కాదు కానీ కాసేపు మా మరదలు అనుకుంటే సుబ్బు ఆదివారం నాడు వస్తను పిల్లో, ఆదివారం నాడు వస్తను పిల్లు, నీకు అద్దం భరినా తెస్తను పిల్లు. ఆదివారం నాడు వస్తను పిల్లు, నీకు అద్దం భరినా తెస్తను పిల్లు. సోమవారం నాడు వస్తను పిల్లు, సోమవారం నాడు వస్తను పిల్లు, సోమవారం నాడు వస్తను పిల్లు, నీకు సబ్బు పౌడరు తెస్తను పిల్లు. సోమవారం నాడు వస్తను పిల్లు, నీకు సబ్బు పౌడరు తెస్తను పిల్లు. బుధవారం నాడు పిల్ల, బుధవారం నాడు వస్తను పిల్లు, నీకు గుడ్డల రింగులు తెస్తను పిల్లు. బుధవారం నాడు వస్తను పిల్లు, నీకు గుడ్డల రింగులు తెస్తను పిల్లు. గురువారం నాడు వస్తను పిల్ల, గురువారం నాడు వస్తను పిల్లు, గురువారం నాడు వస్తను పిల్లు, నీకు చుక్కల చీర తెస్తను పిల్లు. గురువారం నాడు వస్తను పిల్లు, నీకు చుక్కల చీర తెస్తను పిల్లు. శుక్రవారం నాడు వస్తను పిల్లు, శుక్రవారం నాడు వస్తను పిల్లు, శుక్రవారం నాడు వస్తను పిల్లు, నీకు ఎంతో సందడి చేస్తను పిల్లు. నబ్బో నబ్బరి గాజులు ఎత్తు గొలుసులు ముక్కు పొడకల నడుము సర్వ నాగరాజు చెవుల దగ్గర బాగో లైట్ వేసుకో లైట్ ఆడుకో లైట్ వేసుకో లైట్ ఆడుకో అది దబ్బా. అన్ని వారాలు తెచ్చాను, ఏదైనా మర్చిపోయినా? మంగళవారం. అదండి, ఏ ఆడపిల్లైనా సరే మంగళవారం మర్చిపోలేదు. మంగళవారం నాడు వస్తను పిల్లు పిల్ల, మంగళవారం నాడు వస్తను పిల్లు, నీకు మంగళ సూత్రం కడతను పిల్లు. మంగళవారం నాడు వస్తను పిల్లు, నీకు మంగళ సూత్రం కడతను పిల్లు. చాలా చాలా సంతోషం. ఈ ఆనందకరమైన కార్యక్రమంలో జబర్దస్త్ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ముందు నిలబడే అవకాశాన్ని కల్పించిన డాక్టర్ జీకే గారికి, వారి మిత్ర బృందానికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. అప్పు విత్ సుబ్బు. అరే వా, క్యా బాత్ హే. నవ్వించాలంటే మీరే. మీ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు బాగుంటాయో, అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుండాలని, మీరు కూడా ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మా వైపు నుంచి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ధ్యానం మీద శ్వాస చేసినంత కాలము నిండు నూరేళ్ళు ఎవరైనా హ్యాపీగా బ్రతుకుతారు. అది నిజమే. ఇదే ఇంటెన్షనే ఇవాళ మేము చెప్పాలి అనుకుంటున్న మాట ఇదే. సో మనందరం చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ విజయనగరం దాకా వచ్చి మరీ చెప్తున్నాం. అలాగే ఇంకో అనౌన్స్మెంటు, చమక్ చంద్ర గారి టీంలో ప్రశంసల లేడీ గెటప్
మా వినోద్ ఎలియాస్ వినోద్ని కూడా అతి త్వరలో రాబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మణికంఠ డి నుంచి వచ్చేసాడు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో మంచిగా కాసేపు నవ్వుకున్నాము, పాటలు విన్నాము. మరి డాన్స్ అన్ని రకాల వర్గాలు ఎంటర్టైన్మెంట్లు ఉండగా మనకేంటి తక్కువ? ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్. సో ముందుగా ఇప్పుడు డాన్స్ పర్ఫామ్ చేయడానికి డి ఫేమ్ వారు రాబోతున్నారు. సో ఆల్రెడీ ఇందాక నేను అనౌన్స్ చేశాను. సో డి జోడి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ మణికంఠ అండ్ బృందం వారిచే వెస్ట్రన్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉండబోతోంది. సో ఒక్కసారి గట్టిగా మణికంఠ అండ్ టీమ్, మణికంఠ గారిని వారి టీంని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఇంతమంది ఇలా చుట్టూ చేరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ఎంటర్టైన్ యూ. విత్ నో అదర్ లేట్ పిలిచేద్దాము మణికంఠ గారు అండ్ టీమ్ని. హియర్ వి గో. సో టీం అంతా అడ్జస్ట్ అయ్యి వేదిక మీదకి వచ్చి ట్రాక్ సెట్ అయ్యే లోపు ప్రోమో ఒకసారి చూసేద్దాము. ప్రోమో ప్లీజ్. మర్చిపోయాను నేను అప్పుడు మణిగంట గురించి మర్చిపోయాను నేను చెప్పాలి. మణిగంట ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కోరియోగ్రాఫ్లో నేను డ్యాన్స్ చేయాలి. తొందరగా టైం వస్తుంది నాకు. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ జీకే గారు తన చిన్నప్పటి నుంచే ఎంతో మంది పేషెంట్లు పడుతున్న బాధలను చూసి స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ జీకే గారు తన చిన్నప్పటి నుంచే ఎంతో మంది పేషెంట్లు పడుతున్న బాధలను చూసి చలించిపోయేవారు. అతి తక్కువ ఖర్చుతో చాలా జబ్బులను తగ్గించే ఒక టాబ్లెట్ ఈ సమాజానికి అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు. ఆ చిన్ననాటి చిన్ని హృదయం నుంచి వచ్చిన గొప్ప సంకల్పానికి నిలువెత్తు రూపమే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్. డాక్టర్ జీకే గారు మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో తన సహ డాక్టర్లతో కలిసి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించటం అనే విధానంలో ఎన్నో ప్రయోగాలు చేసి 1997లో డాక్టర్ గా పట్టభద్రులై ధ్యాన ఆరోగ్య విధానంలో కూడా ఎంతో అవగాహన పొందారు. తరువాత విశాఖపట్నంలో డాక్టర్ గా కర్తవ్యం నిర్వహిస్తూనే పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో చుట్టుపక్కల జిల్లాలు మరి రాష్ట్రాలు పర్యటించి ధ్యాన వైద్యం ప్రాజెక్టు పేరుతో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు. అండమాన్లో సైతం కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ గా సేవలను అందిస్తూనే ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. తరువాత మళ్ళీ విశాఖపట్నం తిరిగి వచ్చి పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో అలోపతి విధానానికి అనుబంధంగా 7 మెడిటేషన్ హెల్త్ క్లినిక్లను ఇంకా పెద్ద ఎత్తున నిజం హాస్పిటల్ ను స్థాపించి బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ వరకు సంబంధించిన కొన్ని వేల కేసులు తీసుకుని వారికి ధ్యానం, పిరమిడ్ శక్తి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, హెల్త్ సైన్స్ క్లాసులు వంటి ఆధ్యాత్మిక సౌకర్యాలు కల్పించగా వీరిలో 80% మందికి పైగా సంపూర్ణ ఆరోగ్యం పొందారు. ఈ ప్రయత్నంలో డాక్టర్ జీకే గారి కుటుంబ సభ్యులు మరి ఉత్తరాంధ్ర పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలు ఎంతో అభినందనీయం. ధ్యానారోగ్యం ప్రాజెక్టులో భాగంగా 2008లో విశాఖపట్నంలో పిరమిడ్ రియల్ రిలీఫ్ సెంటర్ ను స్థాపించడం జరిగింది. ఇక ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాలు అతి తక్కువ కాలంలోనే
జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి 2012 కల్లా భారతదేశంలో ఎన్నో మహానగరాల్లో 150కి పైగా వెలిశాయి. 2012 తరువాత వెనుదిరిగి చూసుకోకుండా ఎన్నో దేశాల్లో పర్యటించి ఈ అపార జ్ఞానాన్ని అంటే ఈ 350 స్పిరిచువల్ టాబ్లెట్లను ఈ కాలానికి తగ్గట్లుగా రూపాంతరం చెందించి అంటే పుస్తకాలుగాను, సీడీలుగాను, లఘు చిత్రాలుగాను, యూట్యూబ్ వీడియోలుగాను, వెబ్సైట్లుగాను, ఇంకా ఆన్లైన్ వర్క్ షాప్లుగాను రూపాంతరం చెంది సమాజానికి మరింత చేరువ చేసి ప్రపంచంలో ఎన్నో దేశాలకు వ్యాపింపజేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో 350 టాబ్లెట్లు కాస్త 500 టాబ్లెట్లుగా రూపుదిద్దుకున్నాయి. ఈ వర్క్ షాప్లలో వందల మంది కౌన్సిలర్లుగా మరి సీనియర్ కౌన్సిలర్లుగా తయారయ్యారు. ఇంకా ఎన్నో వేల మంది ప్రత్యక్షంగాను మరి ఎన్నో లక్షల మంది పరోక్షంగాను సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అవకాశం దొరికింది. ఇలా స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రస్తుతం ఖండాలు కూడా దాటిపోయి డాక్టర్ జీకే గారు అండ్ టీమ్ లండన్ సైతం ఒక కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ఎన్నో దేశాలలో పర్యటించి ఆఫ్లైన్ లో మరి ఆన్లైన్ లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అవగాహన సదస్సులు మరియు ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రయాణంలో భాగంగా పండితుల దగ్గర నుండి పామరుల వరకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని అందించే ఉద్దేశంతో ఈ సిరిమానోత్సవ రోజుల్లో నిర్వహిస్తున్న ఆనందో బ్రహ్మ వార్షికోత్సవాలు అనే ఈ మహాయజ్ఞంలో వారి విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన సినీ గాయకులకు, సినీ ప్రముఖులకు, మరీ ముఖ్యంగా ఈ మహాయజ్ఞం యొక్క విలువను గుర్తించి స్వయంగా విచ్చేసి సేవాభావంతో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న రాజకీయ ప్రముఖులకు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ మరి విజయనగరం పిరమిడ్ సొసైటీ తరపున ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ఈ ధ్యానమనే విత్తనాన్ని మీ జీవితంలో విత్తుకొని ఆనందం, ఆరోగ్యం మరి ఐశ్వర్యం అనే నిజమైన సిరులను పొందాలని ఈ సిరిమానోత్సవం సాక్షిగా మేము కోరుకుంటున్నాం. స్పిరిచువల్ సో మణికంఠ గారు అండ్ వారి టీం ఇక్కడ రెడీగా ఉన్నారు. డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. అప్పుడు మణిగండ గురించి మర్చిపోయాను నేను చెప్పాలి. మణిగండ ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కోరియోగ్రాఫ్లో నేను డ్యాన్స్ చేయాలి. తొందరగా టైం వస్తుంది నాకు. అప్పుడు yes, after this beautiful AV, welcome మణికంఠ గారు. Can't wait to see you dancing. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మీరు డాన్స్ అయ్యాక మాట్లాడతారా, మొదల్లో మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారా, తమిళ్లో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? నాకు తెలిసిన తెలుగులో మాట్లాడుతాను మేడం. ముందుగా అందరికీ నమస్కారం చెప్తాను. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండండి. దానికి ముందు నన్ను ఇన్వైట్ చేసిన ఆనంద బ్రహ్మ ఉత్సవాలకి స్పెషల్గా జీకే సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా స్పెషల్గా శంకర్ మాస్టర్ కూడా చాలా థ్యాంక్స్. డాన్స్ చేసిన తర్వాత మీతోటి మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఓకే, మేము కూడా మీ మాట కన్నా కూడా అత్యంత ప్రియంగా మీ డాన్సే మాకు ఇష్టం కాబట్టి వీఆర్ వెయిటింగ్. సో మ్యూజిక్ ప్లీజ్. ఒక క్యూట్
చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? Move your body, move your body, come on, move your body, 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 If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party, oh my baby. If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా నలుపు నాగులాంటి జల్లు పువ్వై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టి నూడా అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని బియ్యమిట నిన్ను కన్నాగా అరే పూసే కాసే తన 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 పెన్నెలతో నిలసి తెల్లగా తీర్చిందా నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కూర నీ చిలిపి చూపులతో హే సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలో నిప్పుల కొనిమి నా చేస్తా దొరికిపో ఆహా, నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా సెగలు పడనా నీలా నల్లు పవనా సగమై కలిసే జత చెల్లిమవనా ఎదుట ఎదలో నువ్వే వెలిసాక వరపే తెరుపై నేనే నువ్వవనా నీలి మేఘం లేకుంటే ఆకు పచ్చ తడిసేనా చిగురు మొలిచేనా నల్లనైనా రాత్రి లేకుంటే వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా అరే ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో అగటుకుని వెంట తిప్పావే నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కూర నీ చిలిపి చూపులతో హే సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలో నిప్పుల కొనిమి రాజేసా దొరికిపో hear my little go dum dum? It's just simply calling you come come. Do you hear my little go dum dum? It's just simply calling you come come. My oh my naughty boy, రారా నువ్వు రారా can't you just do it? Oh రారా aha, my oh my naughty boy, రారా నువ్వు రారా can't you just do it? Oh రారా నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలే చుట్టూ కూర నీ చిలిపి చూపులతో హే సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలో నిప్పుల కొనిమి రాజేసా దొరికిపో ఎలా ఎలా మాస్టర్ బాడీ అంత స్ప్రింగులు అసలు మీరే మాట్లాడుతూ అన్నారు కాబట్టి మీరే మాట్లాడండి. ఇట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అసలు అక్కడ లుక్ అట్ ద వెన్ ఆల్ ద ట్రెడిషన్స్ కమ్ అప్ అండ్ స్టార్ట్ ఎంజాయింగ్ డాన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో వెస్ట్రన్ ఏముంది, క్లాసికల్ ఏముంది, ఏమైతే ఏముంది, వాళ్ళంతా అక్కడ క్లాసికల్ డ్రెస్లు వేసుకొని మీకోసం అరుస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ డాన్స్. ఫైనల్గా అంతా నటరాజేగా. సో మాస్టర్ వెరీ నైస్ వాచింగ్ యూ. మళ్ళీ ఇంకొక పర్ఫార్మెన్స్తో కలుసుకుందాం. మీరు అప్పుడు మళ్ళీ మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ. నేను టైం వేస్ట్ చేయకుండా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పేస్తాను.
నన్ను ఇన్వైట్ చేసిన జేకే సార్కు, తర్వాత శంకర్ మ్యాట్రీ సార్ కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు నేను మళ్ళీ ఒక్కొక్క విషయం చెప్తాను, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి, మీ ముందు డాన్స్ చేయడానికి నేను చాలా సంతోషం, అందుకే మీ ముందే చెప్తున్నాను. మీకు తెలిసిన ఎవరికైనా లేదు మీకు తెలిసిన ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే తప్పకుండా జేకే సార్కి, శంకర్ మ్యాట్రీ సార్కి చెప్పండి. వాళ్ళు నాకు చెప్తున్నారు, నేను దత్తుకు తీసుకుంటా, నాకు అది ఒక హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ డ్యాన్స్కే ఫ్యాన్స్ అయిపోయామంటే ఇప్పుడు మీకు కూడా ఫ్యాన్ అయిపోయాం మేము. ఎందుకంటే ఇలాంటి స్టేజెస్లో అలాంటి మాటలు చెప్పాలి. నిజంగానే ఖచ్చితంగా మేము దాని గురించి ఆలోచిస్తాము. అండ్ మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఇస్ వావ్, టేక్ అ బో మాస్టర్. థ్యాంక్ యూ. అన్ని మంచి విషయాలే, అన్ని మంచి శకునాలే, అన్ని మంచి మాటలే. మంచి ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాం, మంచి పని కోసం మాట్లాడుతున్నాం, ధ్యానం గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ అంతా చాలా పాజిటివ్గా ఉంది. నిజమైన గుడి, నిజమైన అమ్మవారు అంటే ఇలాంటి మంచి విషయాలు మాట్లాడుకున్న స్థలంలోనే ఉంటుంది అని నేను నమ్ముతాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంకా చాలామంది సింగర్స్ కూడా రావాలి కాబట్టి ఆల్రెడీ చాలాసేపు మేము గీతా గొంతు వినక ఆల్రెడీ వీ ఫీల్ మిస్సింగ్. సో గీతా మాధురిని మళ్ళీ వేదిక మీదకి పిలిచేద్దాము. మరికొన్ని అద్భుతమైన పాటలతో మిమ్మల్ని అలరించబోతోంది. హియర్ వి గో. చెక్ రెడీ. మీ అందరికీ ఇష్టమైన పాటలన్నీ పాడబోతున్నాము. హోప్ యు ఆల్ విల్ లైక్ ఆల్ ద సాంగ్స్. వినిపిస్తోందా మీ అందరికీ? వినిపిస్తోందా? ఓకే, అండ్ హియర్ వి గో.
ఈ పాట మీ అందరి కోసం. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పాట మీ అందరి కోసం. అండ్ ఈ పాటకు కూడా డాన్స్ చేయండి. పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. సో క్యూట్ అండ్ వండర్ఫుల్. అమ్మా సరే, తప్పకుండా మీ అందరికీ నచ్చే పాటలే పాడతాను. అండ్ మంచి మంచి ఆర్టిస్ట్ వచ్చారండి మనకి. అప్పారావు గారు కానీ, డి మణికంఠ గారు కానీ, అందరు చాలా మంచి ఆర్టిస్ట్ వచ్చారు. హరితేజ రాబోతున్నారు, శ్రావణ, ధనుంజయ్, వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్ట్ అందరు ఉన్నారు విత్ మంచి మ్యూజిషియన్స్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ పక్కా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ పాట మీ అందరి కోసం.